హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ ఆఫ్ ద అగ్రెషన్ స్టార్ ఎవరు అంటే పృథ్వీరాజ్ అని అందరూ చెప్తారు. ఇక పృథ్వీరాజ్ మొట్టమొదటగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన అగ్రెషన్ చూసి ఒక వారమో 2 వారాలు ఇతను ఉంటే గొప్ప అనుకున్నారు. కానీ ఏకంగా 11 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతూనే ఉన్నాడు అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమే. అయితే ప్రతి వారం కూడా తనని తాను మలుచుకుంటూ తనలోని తప్పులని కరెక్ట్ చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాడు పృథ్వీరాజ్. ఇక ఈ వారం పృథ్వీ వాళ్ళ అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. అరే పృథ్వీ, నువ్వు కప్పు గెలవకపోయినా నాకేం బాధ లేదు, కానీ ఖచ్చితంగా మంచి అయితే చెయ్యి. చెడు గురించి ఎప్పుడు ఆలోచించకు, ఇతరుల గురించి చెడు చేయాలని ఆలోచించుకు. కేవలం నీకు నచ్చినది మంచిగా ఉంటేనే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు కప్పు కొట్టినా కప్పు కొట్టకపోయినా ఎప్పటికైనా నువ్వు నా కొడుకువే, నువ్వు రాజువే అంటూ ఒక మాట అయితే చెప్పింది. ఆ మాటకి నిజంగా పృథ్వీ మదర్కి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాల్సిందే. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున పృథ్వీతో మాట్లాడుతూ మీ అమ్మగారు బాగున్నారు పృథ్వీ అని అనడంతో పృథ్వీ చాలా నవ్వుతున్నాడు. అయితే మేమెవరం చేయలేనిది ఖచ్చితంగా మీ అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి చేసి చూపించిందయ్యా అంటూ చెప్తూ పృథ్వీ గడ్డాన్ని కొంచెం ట్రిమ్ చేసిన దాన్ని హైలైట్ అయితే చేశాడు. దీంతో పృథ్వీతో పాటు మిగిలిన వారందరూ కూడా నవ్వుకుంటూ పృథ్వీ ఇప్పుడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు సార్ అంటూ పృథ్వీ గురించి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఆ తర్వాత నాగార్జున పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీ, నీకు సరైన ఇన్పుట్స్ అందాయనే నేను అనుకుంటున్నాను అంటూ అడగడంతో అవును సార్, సరైన ఇన్పుట్స్ అయితే అందాయి. అలాగే మా అమ్మ ఒకటే చెప్పింది, ఇక్కడ చెడు అని అనిపించుకోవద్దు, కేవలం నువ్వు మంచిగా ఉండు, అలాగే గేమ్ ఆడు, ఇంకా కొంచెం అగ్రెషన్ తగ్గించుకో. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, నువ్వు మంచిగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నావు కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా అది నీ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు కప్పు కొట్టినా కొట్టకపోయినా కూడా నాకేమీ పెద్ద ఫరక్ పడదు, కానీ నువ్వు మంచిగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాలి బిడ్డ అంటూ చెప్పింది. నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని అదే విషయాన్ని ముందుకు తీసుకుపోతాను సార్ అంటూ పృథ్వీ అయితే చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీ, ఈ వారం నువ్వు కామెడీ ఎంటర్టైనర్ టాస్క్లో పెళ్లి కూతురు తమ్ముడుగా చేసిన టాస్క్లో అయితే ఇరక్కొట్టేసావు. అసలుకి ఒక్కొక్కరి కోపాన్ని ఒకరిపై చూపిస్తూ నిజంగానే పెళ్లి కూతురు తమ్ముడు ఫైర్లో ఉంటే ఎలా ఉంటాడో అది చేసి చూపించావు పెళ్లి హడావిడిలో. సూపర్గా పండింది నీ క్యారెక్టర్ అంటూ చెప్పడంతో నవ్వుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న నిఖిల్, ఆ క్యారెక్టర్ పృథ్వీకి అయితేనే సెట్ అవుతుంది అని ఆ రోజు అందరం కలిసే సెలెక్ట్ చేశాం సార్ అంటే అవును, పృథ్వీకి కరెక్ట్గా సెట్ అయింది అంటూ నాగార్జున అయితే చెప్పాడు. సో ఫైనల్గా పృథ్వీతో వారి అమ్మ చెప్పిన మాటలని మరోసారి నాగార్జున గుర్తు చేసి పృథ్వీకి చెప్పిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.